గత భాగంలో మహాపాశుపతాస్త్రం గురించి తెలుసుకున్నాం కదా. ఇక ఈ భాగంలో మిగిలిన విషయాలను చూద్దాం. శ్రీ లలితా సహస్రనామంలోని 82వ నామమైన కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ సభండాసుర శూన్యక అంటే ఏమిటో చూద్దాము. కామేశ్వరుని యొక్క అస్త్రం అంటే బాణము చేత మిక్కిలి దహించబడిన భండాసురుడనే అసురుడితో కూడిన శూన్యకా నగరం కలది అమ్మవారు అని ఈ నామానికి అర్థం కలదు. మనము గత భాగంలో చూశాం కదా, అమ్మవారు అనేక సూర్యులతో సమానమైన వెలుగుతో ప్రకాశిస్తున్న కామేశ్వర అనే అస్త్రాన్ని ప్రయోగించి భండాసురుడిని, అలాగే అతని నగరాన్ని, ఆ నగరంలో నివసిస్తున్న స్త్రీలను, శిశువులను కూడా దగ్ధం చేశారు. ఆ నగరంలో నేల తప్ప ఇంక ఏమీ మిగలకపోవడంతో ఆ నగరానికి శూన్యకా నగరం అనే పేరు వచ్చింది. అలాగే చైతన్యాగ్నిచే శేషము లేకుండా దహించబడిన జీవభావములు మరియు శూన్యవాదము కలిగినట్టిది అమ్మవారు అని కూడా అర్థం కలదు. అంటే చైతన్యాగ్నిచే జీవభావములను, శూన్యవాదమును పోగొట్టి చైతన్య రూపంతో అమ్మవారు ప్రకాశిస్తూ ఉంటారుట. కామేశ్వర అస్త్రము అంటే చిదగ్ని లేదా చైతన్యాగ్ని. జీవ స్వభావము ద్వైత భావములతో కూడి ఉంటుంది. మానవులలో చిదగ్ని ప్రవేశిస్తే ఇట్టి ద్వైత భావములు నశించి ఆత్మశక్తి ప్రకాశిస్తుంది. జీవుడు కర్మవాసన, జన్మవాసన, భావవాసన అనే 3 వాసనల చేత తాను చేయు కర్తవ్యములను మర్చిపోవుచున్నాడు. అట్టి వాసనాత్రయాన్ని కామేశ్వరుడొక్కడే పోగొట్టగలడు. వేదాలు మరియు బృహదారణ్య ఉపనిషత్తు ఆత్మనః కామాయ సర్వం ప్రియం భవతి అని చెప్పుచున్నాయి. అంటే అన్ని ఆపేక్షలు, సంబంధాలు మరియు ఆకాంక్షలు ఆత్మతో అనుసంధానమైనవే కనుక ఉత్పన్నమవుతూ ఉంటాయి. సాధకుడు సాయుధ్యముక్తిని చేరినప్పుడు శివైక్య స్థితిని చేరుతాడు. ఈ సాయుధ్యము సాధకుడికి తన జీవిత కాలంలోనే కలుగుతుంది. ఆత్మజ్ఞానం కలిగినప్పుడు జీవభావములనే ద్వైత భావములు నశిస్తాయి, ప్రారబ్ధ కర్మలు నశిస్తాయి. ద్వైత భావములను ఇక్కడ శూన్యకా నగరంతో పోల్చారు. ఆత్మజ్ఞానం కలిగిన వానికి సంసారము శూన్యంగా కనిపిస్తుంది. అమ్మవారు శూన్యకా పట్టణంలోని స్త్రీలను, శిశువులను కూడా సంహరించారు అని చెప్పుకున్నాం కదా. దాని అర్థం ఏమిటంటే అప్పుడే పెరుగుతున్న రాక్షసత్వాన్ని మరియు ఈ రాక్షసత్వం పునరుత్పత్తి అయ్యే గుణాన్ని కూడా అమ్మవారు సమగ్రంగా నిర్మూలన చేశారు. అంటే అజ్ఞానాన్ని మరియు కర్మను శేషం లేకుండా సమగ్రంగా నశింపజేశారు. మంత్రశాస్త్రంలో కామేశ్వరాస్త్రం అంటే మహాషోడశి మంత్రం. ఈ కామేశ్వర మంత్రాన్నే బ్రహ్మ విద్య అని చెప్తారు. ఇలా భండాసుర వధ జరగడంతో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు మొదలగు దేవతలు అమ్మవారిని ఆనందంతో స్తోత్రం చేశారు. అదే శ్రీ లలితా సహస్రనామంలో చెప్పబడిన 83వ నామమైన బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్థుత వైభవ మనకు తెలియజేస్తోంది. ఈ నామంతో అమ్మవారి లీలా వైభవం పూర్తయింది. ఇప్పుడు ఈ నామానికున్న అర్థం చూద్దాం.
బ్రహ్మ, విష్ణువు, దేవేంద్రులు మొదలగు దేవతలచే స్తోత్రము చేయబడిన పరాక్రమము కలది అమ్మవారు అని ఈ నామానికి అర్థం కలదు. వైభవము అంటే విభుత్వము అని అర్థం. విభుత్వము అంటే సర్వవ్యాపకత్వము మరియు సర్వాత్మకత్వము అని అర్థం. అంటే ఇట్టి గుణాలు కలిగిన అమ్మవారిని బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవతలు స్తుతించారు అని ఈ నామం తెలియజేస్తోంది. దేవతలు మన ఇంద్రియాలకు అధిపతులు. జీవులలో ఉన్న దుష్టశక్తులు నశించినప్పుడు జీవుని ఇంద్రియాలలో ఉన్న దేవతలు సంతోషిస్తారుట. దేవతలు ఏ విధంగా అమ్మవారిని స్తుతించారు? బ్రహ్మాండ పురాణం ఏమి చెప్తోంది? ఈ విషయాలను వచ్చే భాగంలో చూద్దాము. చూశారు కదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరింత మందితో ఈ సమాచారాన్ని పంచుకోవాలనుకుంటే షేర్ చేయండి. అలాగే మొదటిసారి మా వీడియోని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. అంతవరకు మీ వద్ద సెలవు తీసుకుంటోంది మీ మానస.